మహేష్ రజనీ వీరిద్దరిలో రియల్ సూపర్ స్టార్ ఎవరు? ఇద్దరు ఇద్దరే. కానీ ఈ ఇద్దరిలో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అన్నది అటుంచితే ఇద్దరు తమను తాము సూపర్ స్టార్లుగా రుజువు చేసుకున్నారు. తామేంటో నిరూపించుకున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తర్వాత మహేష్ నటించిన 2 సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. పూడ్చుకోలేనంత నష్టాన్ని మిగిల్చాయి. మామూలుగా ఒక్క ఫ్లాప్కే హీరో మార్కెట్ దెబ్బతింటుంది. వరుసగా 2 ఫ్లాప్లంటే చెప్పాల్సిన పని లేదు. కానీ నేనొక్కడినే ఆగడు సినిమాల ప్రభావం శ్రీమంతుడి మీద ఏమాత్రం పడలేదు. మహేష్ కెరీర్లోనే అత్యధిక లాభాలు వచ్చిన సినిమాగా శ్రీమంతుడు రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత కలెక్షన్లోనూ సరికొత్త రికార్డుని నెలకొల్పింది. దీంతో ప్రిన్స్ రియల్ సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. ఇక రజనీకాంత్ విషయానికొస్తే కొచ్చేడాన్ లింగా సినిమాల ఫలితాలేంటో తెలిసిందే. కానీ వాటి ప్రభావం ఏమి రజనీ తర్వాత సినిమా కబాలీ బిజినెస్ మీద రవ్వంత కూడా కనిపించలేదు. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బయ్యర్ల దగ్గర నుంచి ఆఫర్లు వస్తున్నాయి. కేవలం ఓవర్సీస్ వరకే 40 కోట్ల దాకా బిజినెస్ జరిగే అవకాశాలున్నాయని సమాచారం. ఈ లెక్క చూసుకుంటే తలైవా గత సినిమాల రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయం. లింగ యుఎస్ రైట్స్ ని 7 కోట్లు పలికితే కబాలికి 9 కోట్లు ఇచ్చి హక్కులు తీసుకున్నారు. ఇక మలేషియా రైట్స్ అయితే 11 కోట్లకు పలికాయి. లింగా రైట్స్ అక్కడ 7.3 కోట్లకి అమ్ముడయ్యాయి. మిగతా ఏరియాలో కూడా రికార్డ్ స్థాయిలో ప్రైస్ పలుకుతున్నట్లు సమాచారం.